నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం. ప్రణాళికేతర వ్యయాలకే అధిక ప్రాధాన్యత. మున్సిపల్ బడ్జెట్ రాబడులు తగ్గించి ఖర్చులు పెంచారని పలువురు కౌన్సిలర్లు. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆత్మీయ వీడ్కోలు సమావేశం. కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఘనంగా సత్కరించిన అధికారులు, నాయకులు. నంద్యాల పట్టణంలో దోమల బెడద. కుక్కలు స్వైర విహారంతో ప్రజలు అల్లాడిపోతున్నారని స్వరం పెంచిన కౌన్సిలర్లు. నంద్యాల అనారోగ్యంతో బాధపడుతున్న గౌండ కుటుంబానికి అండగా నిలుస్తూ వారికి ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు. గౌండ కార్మికుల అధ్యక్షులు ఓబులేసు. ఆళ్లగడ్డ అహోబిల క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్న పర్యాటక శాఖ మంత్రి వర్యులు రోజా. వేద మంత్రాలతో సత్కరించిన అర్చకులు. నంద్యాల అయ్యప్ప స్వామి దేవాలయంలో శివదీక్ష స్వాములకు అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి. ప్రణాళిక వ్యయాల కంటే ప్రణాళికేతర వ్యయాలకే మున్సిపల్ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనబడుతుందని, మున్సిపాలిటీకి ఈ బడ్జెట్లో ఆదాయ వనరులు వచ్చేలా లెక్కపద్దు లేదని పలువురు కౌన్సిలర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ షేక్ మాపూనిసా అధ్యక్షతన జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కాపీలను చైర్మన్ అనుమతితో కమిషనర్ సి రవిచంద్రారెడ్డి చదివి వినిపించారు. 2024-2025 ఏడాదికి 5,68,135 కోట్లకు పెంచినట్లు సమావేశంలో ఆమోదానికి పెట్టగా అధికార ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్కు ఆమోదముద్ర వేశారు. ఇదిలా ఉండగా సాధారణ అజెండాపై జరిగిన చర్చలో అధికార పార్టీకి చెందిన సభ్యులు సమస్యలపైన మున్సిపల్ చైర్మన్ మాబూనిసాను నిలదీశారు. గడప గడప కింద మంజూరైన 20 లక్షలకు సంబంధించిన పనులు వార్డులో జరగడం లేదని కౌన్సిల్ సభ్యులు ధిక్కార స్వరం వినిపించారు. కొన్ని వార్డుల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు చేస్తున్నారని, మిగిలిన వార్డులో పనులు జరగడం లేదని సభ్యులు నిరసన గళం విప్పారు. ఏకంగా ఎమ్మెల్యే సతీమణి కౌన్సిలర్ నాగిని రెడ్డి తన వార్డులోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన నిధులకు ఇంతవరకు టెండర్లు పిలవలేదని, పనులు జరగడం లేదని పేర్కొనడం విశేషం. ప్రతిపక్ష సభ్యులు మాబూ వలీ మాట్లాడుతూ మా వార్డులో అభివృద్ధి జరగడం లేదని చైర్మన్ను ప్రశ్నిస్తుండగా అధికార పక్షం వైసీపీకి చెందిన కౌన్సిలర్లు మైకులు లాక్కోండి అనడంతో కౌన్సిల్ హాల్లో గందరగోళంగా ఏర్పడింది. అధికార పక్షానికి చెందిన కౌన్సిలర్ దేశం సులోచన మాట్లాడుతూ మున్సిపల్లో టెండర్లు పిలవకుండా పనులు జరుగుతున్నాయని, 25 లక్షల నుండి 30 లక్షల రూపాయలు డ్రా ఉంటుందని, ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందని ప్రశ్నించారు. మున్సిపల్ వర్కర్లకు సరైన నూనె, సబ్బు ఎందుకు ఇవ్వడం లేదని, వారు ఆరోగ్యకరంగా ఉంటేనే కదా మనం పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని, వారు మనుషులు కదా అని అధికారులను నిలదీశారు. బ్లీచింగ్ పౌడర్ గత సంవత్సరం క్రింద వచ్చింది కానీ డబ్బులు మాత్రం డ్రా చేశారు. ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? మున్సిపాలిటీలో 1,00,000 రూపాయలు డ్రా చేస్తుంటే తమరికి తెలియదా అని మున్సిపల్ చైర్మన్ను దేశం సులోచన ప్రశ్నించారు. వస్తున్న ఆరోపణలపైన శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె చైర్మన్ను కోరారు. కృష్ణమోహన్, మీ వార్డుల్లో అభివృద్ధి జరిగింటే సైలెంట్గా ఉండండి, మా వార్డులలో అభివృద్ధి జరగలేదు, మేము అడగొద్దా అంటూ అధికార సభ్యులపైన కృష్ణమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ఏళ్లలో నా వార్డులో 30 లక్షల రూపాయలు పనినా మా వార్డులో అభివృద్ధి జరగడం లేదు ఆవేదన వ్యక్తం చేశారు. మేము పార్టీలు చూడము, 42 వార్డులు సమానమే మాకు అని చెప్పి అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీరు చెప్తా ఉన్నారు. ఈ గవర్నమెంట్ కూడా అదే చెప్తా ఉంది, మన ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తా ఉన్నారు. కాకపోతే ఈ రోజుతో 2019లో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఈ రోజుతో ఇప్పుడు జరిగిన ఈ అజెండాలో ఉన్న పనులు మాత్రమే మున్సిపాలిటీలో జరుగుతాయి. ఇప్పటి వరకు నా వార్డులో 1 రూపాయి పని కూడా జరగలేదు అధ్యక్ష. దానికి తోడు
గడప గడపలో 4-5 నెలల క్రితం గడప గడపలో జరిగింది అధ్యక్ష నా వార్డులో. దానికి 20 లక్షల వరకు నేను పెడుతున్నామని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది, మాట ఇచ్చి వచ్చినారు, మీరు కూడా చెప్పినారు. అవునండి, ఒక్క నిమిషము. ఇది మీరు జనరల్ దాంట్లో అధ్యక్ష ఇప్పుడు చెప్పేది కాదు అధ్యక్ష. ఇప్పుడు ఈ అజెండాలో ఈ లాస్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత నా వార్డులో ఈ 5 ఏళ్ళు కూడా పని జరగలేదు. ఇప్పుడు ఎందుకు టెండర్లో నా వార్డు పెట్టలేదు అని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. మరి ఎందుకు కాలేదు అధ్యక్ష? ఎందుకు కాలేదు అధ్యక్ష? ఒక నిమిషం అండి, మీరు అడిగారు కదా, చెప్పేదాకా ఆగండి. చెప్పండి. వెనుకల్నే ఉన్నారు ఆల్రెడీ జైనపి గారి వార్డులోనే. నేను 27th వార్డు కింద పోయి భూమి పూజ చేయడం జరిగింది. మీకు టెండర్ పిలిచారో లేదో మీకు వెళ్తే అక్కడ మన సెక్షన్స్ లలో మీ టెండర్ ఎప్పుడు పిలిచారు టైమింగ్ తో సహా డేట్ తో సహా ఉంది. ఒకటి జరుగుతుందా? టెండర్ అయిందా? మరి ఎందుకు నా వాటి మీద ఎందుకు వివక్ష చూపుతున్నారు? ఈ కాంట్రాక్టర్లు కావచ్చు, మీరు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఎందుకు వివక్ష చూపిస్తా ఉంది? ఇన్ని వార్డులు వేస్తున్నప్పుడు నేను అదే చెప్తున్నాను అధ్యక్ష. నేను చెప్పింది నాకు చెప్పొద్దండి. నేను ప్రతిపక్షంలో ఉన్న 5 వార్డులలో 4 వార్డులలో పని జరిగినప్పుడు నా వార్డులో ఎందుకు జరగట్లేదు చెప్పండి. చెప్పండి, ₹1 పని జరిగిన వాటికి ఒకటి చెప్పండి అధ్యక్ష. మీరు అవు అధ్యక్ష, అక్కడ ఏదన్నా వేరే పనులు జరిగిండొచ్చు కదా. ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఏమి జరగలేదు అధ్యక్ష. మీరు కావాలని చేస్తా ఉన్నారా? నా మీద ఏమైనా నా వార్డు ప్రజల మీద కోపం ఉందా మీకు, లేకపోతే నా మీద ఉందా? ఏందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అదే అధ్యక్ష, ప్రతి ఒక్కరు మాదాంట్లో డెవలప్ జరిగింది, మాదాంట్లో డెవలప్ జరిగిందంటే వాళ్ళ మాదాంట్లో జరిగిన మాకు బాధ లేదు అధ్యక్ష. జరిగిన మా కాము కూర్చోమని చెప్పండి. జరగడం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మాదాంట్లో జరగడం వల్ల మేమేం చెప్పాలి? 30 లక్షలు వచ్చా 3 ఏళ్ళ 30 లక్షలు జరిగింది అధ్యక్ష. కాంట్రాక్టర్లు ఎమ్మడి పడి ఈ విధంగా నంద్యాల వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో జిల్లా కలెక్టర్ ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ గారిని సత్కరిస్తున్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్ నిసా, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, డిఆర్ఓ పుల్లయ్య, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ డిగ్నిటరీ రామచంద్రరావు, జిల్లాధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ శ్రీ మంజీర్ జిలానీ, మన యంగ్ డైనమిక్ జాయింట్ కలెక్టర్ గారు భాష గారికి, ఆత్మీయులు సౌమ్యులు సభాధ్యక్షుడు డిఆర్ఓ పుల్లయ్య గారికి, నేను చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ను చూడడం జరిగింది. వాటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రిథం ఉంటుంది. సార్కు కూడా ఎనీ ఐఏఎస్ ఆఫీసర్, ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ నేను ఒక్కటి కోరుతాను, ప్రజలు కానివ్వండి, ఉద్యోగస్తులు, మరి ఇలాంటి మంచి క్వాలిటీ సార్కు ఉందని చెప్పక తప్పదు. ఇక ఇంకొక క్వాలిటీ ఉంది సార్ దగ్గర, అది టేస్ట్ కానివ్వండి, స్మెల్ కానివ్వండి. ఎస్పీ గారు సన్మానిస్తున్నారు. సార్ కొంచెం జరిగింది సార్ సార్ మీరే కొంచెం జరిగింది సార్. భాష డిఆర్ ఆఫీస్ ఎక్కిస్తుంది డైరెక్ట్ కొంచెం మేడం నాకు ఇల్లు
మీరు ఎంపీ గారికి థ్యాంక్స్ చెప్పాలి, సాయం చేశారు. సో దీస్ ఆర్ ద మూమెంట్స్ actually cherish in our service. And whenever we feel down, whenever we feel lack of energy, or whenever we feel tired, if we remember such cases, mali a energy gani, a passion gani, a motivation gani inka untundi. And this energy and motivation, this does not come from getting any extensive things. Ante naaku pedda goppa peru vastunnadi, naaku edo untundi, aa feeling lo it is not lasting. అంటే యూ కెన్ డూ ఇట్ ఫర్ 1 month 2 months, కానీ తర్వాత అది దట్ విల్ నాట్ బి సఫిషియంట్ టు ఫ్యూల్ యూ. ఆ ఫీలింగ్ ఇంటర్నల్ నుంచి రావాలి. వన్స్ యూ హ్యావ్ దట్ ఇంటర్నల్ ఫీలింగ్, డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ బి టు షో కేస్ ఆర్ టు గెట్ సంథింగ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దాట్, మీరు దానికోసం చేస్తారు. అలా ఉంది. సో వారి యొక్క అంకిత భావం, సో అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయటం అనేది ఎప్పటికీ మర్చిపోలేని ఇది. సో రియల్గా మేము హార్ట్ఫుల్గా చాలా మిస్ అవుతున్నాం సార్. అట్ ది సేమ్ టైం ఒక మంచి జిల్లాకు వెళ్తున్నాం. నాకు నంద్యాల జిల్లాకు ట్రాన్స్ఫర్ అయింది అంటే కాకముందుకు ఒకసారి కర్నూలులో సార్ దగ్గర మరి సార్ ఉన్నప్పుడు సార్తో జస్ట్ అంటే నేను డిఆర్ఓగా ఉంటూ సార్తో ఒక 2 సార్లు అంటే చాలా సార్లు మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటు గురించి రావడం, మరి ఎవరు కలెక్టర్గా వస్తారు నంద్యాల జిల్లాకు ఇక్కడ అని చెప్పి అనుకుంటూ ఒకసారి నేను సార్ మీరు మరి ఇక్కడే నంద్యాలకి వస్తే బాగుంటుందేమో సార్ అని చెప్పి నేను అంటే కాకతాళీయంగా అక్కడ సార్తో మాట్లాడడం జరిగింది. ఏమో చూద్దాం అన్నారు సార్. అంతే కూడా మరి తర్వాత సార్ మరి ఈ జిల్లాకు రావడం, మరి నాకు కూడా అనుకోకుండా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ మరి నేను కూడా అంటే బాగా ఉత్సాహంతో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో కొత్త జిల్లా బాగా పనిచేయాలి అని చెప్పి నేను కూడా నాకు ఉత్సాహంగా వచ్చాను. కానీ నంద్యాల పట్టణంలో దోమల బెడతతో ప్రజలు అల్లాడిపోతున్నారని స్వరం పెంచిన కౌన్సిలర్లు. వార్డులో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి, దోమలు ఎక్కువగా ఉన్నాయి, ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కింద పాఠశాలలో పనులు ఆగిపోయాయి, పనులు ప్రారంభించాలి. కుక్కలు బెడద ఉంది, కుక్కలు పట్టుకోవడానికి టెండర్లు పిలిచారు, ఎక్కడ పట్టుకుంటున్నారు? 26వ వార్డు కౌన్సిలర్ మోసా చంద్రశేఖర్. శానిటేషన్కు నా వార్డు ఒక్క వర్కర్ ఉన్నారు, కాలువలు తీయడం లేదు. దోమలు ఉండవా? చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిలర్ రైతు నగరం. వాలంటీర్లకు జీతాలు రావడం లేదు, 4 నెలల నుండి వాలంటీర్లకు జీతాలు రాలేదు, మేము వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ సంషావలి, గంగిశెట్టి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. అన్ని చేస్తున్నారు, స్ప్రేయింగ్ చేస్తున్నారు, అయినప్పటికీ దోమలు అయితే ఎక్కువ అవుతున్నాయి. దీనికి కారణం ఏంటో మనకు తెలియదు. ఆ ఫాగింగ్ స్ప్రేయింగ్ చేసే ఆయిల్ కూడా మరి క్వాలిటీ వాడుతున్నారో లేదో అని కూడా ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది నాకు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఇక్కడ యానిమల్స్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద 20 lakhs పెట్టారు ఎస్టిమేటెడ్. మరి దాని మీద 4 lakhs ఖర్చు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ చూస్తే బడ్జెట్లో. అలాగే ఈసారి 12 lakhs పెట్టారు. ఇవైతే ఒక్కొక్క వీధిలో చూసుకుంటే 10 కుక్కలు పైన ఎక్కువగానే స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం, బాలుని కొరికింది, ఇది చేసింది, పిల్లల్ని న్యూస్లో చూస్తే అర్థమవుతుంది పాపం వాళ్ళ బాధలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు. మా వార్డులో కూడా చూస్తున్నాను, ఒక్కొక్క వీధిలో ఖచ్చితంగా 10 కంటే ఎక్కువే జరుగుతున్నాయి. అందరూ కంప్లైంట్ ఇదే చేస్తున్నారు. మీరు ఎన్నిసార్లు కౌన్సిల్లో కూడా నేను చెప్పడం జరిగింది, దీని మీద ఏ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా తీసుకున్నా మళ్ళీ తెచ్చి అక్కడే వదిలేస్తున్నారు ఆ కుక్కల్ని. ఇది కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది వార్డులో, వృద్ధులకైతేనేమి. మా 8వ వార్డులో కుక్కల బెడత చాలా ఎక్కువైంది. మా వాలంటీర్ వాళ్ళ హస్బెండ్కే కుక్క కరిచింది. ఆమె అంటే బాగా తెలుసా బాగా మేడం అక్కడ, ఎందుకంటే చిన్న పిల్లలు కూడా 2 కరిచింది. పోయిన నెలనే పోయిన కౌన్సిల్లోనే చెప్పినారు దీనికోసం వస్తున్నారు, కాంట్రాక్ట్ తీసుకున్నారు అని. ఇంతవరకు కూడా ఏది ఇన్ఫర్మేషన్ రాలేదు, కౌన్సిల్ సభ్యులకు కూడా తెలియపరచలేదు. దీని కాలో పడిపోయింది తీర్మానంగా. ఇంతకుముందు 4 గంటలు తిన్నాను అధ్యక్ష, దాన్ని పట్టించుకుని ఆల్రెడీ అది గడపలో పెట్టామండి. ఎంఈ గారు అది గడపలో పెట్టామండి. నేను లాస్ట్ టైం అడిగినప్పుడు
వాళ్ళు ఆల్రెడీ గత కౌన్సిల్లో కానీ అడిగారండి, ట్రైన్ పడిపోయిందని చెప్పి. ఎందుకంటే అది అక్కడ పోతే కాలంలో పడతారు పడతారు, మళ్ళా మీరు సీసీ కెమెరా సీసీ కెమెరా పెట్టారు. దయచేసి గౌరవ సభ్యుల్ని విన్నవించుకునేదంటే సీసీ కెమెరా అనేది మనం ఆల్రెడీ మాట్లాడాము, పంపించామనండి. ఎందుకనంటే అది లా ఆర్డర్ కింద వస్తుంది, లా అండ్ ఆర్డర్ కింద ఏదైతే వాళ్ళు మనము ఎస్పీ గారికి విన్నవించుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ లెటర్ పెట్టాము, అక్కడి నుంచి రావాల్సింది. ఏదన్నా ఉంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈరోజు కౌన్సిలింగ్ ఉందని వాళ్ళు వచ్చారు వర్క్ చేయడానికి. లేదండి, నా ముందనే 2 days ముందుగానే ఇప్పుడు కూడా వాళ్ళకి శానిటేషన్ వాళ్ళకి మన ఇంజనీర్ సెక్షన్ కి అండర్స్టాండింగ్ లేదు అధ్యక్ష. వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయినారు, వాళ్ళు వచ్చి ఆల్రెడీ వెళ్ళిపోయినారు. లేరు మన ఎంఈ గారు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి మీకు శానిటేషన్ వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. వాళ్ళు శానిటేషన్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారు. వాళ్ళు మీ మీద చెప్తున్నారు సార్. ఇప్పుడు శానిటేషన్ గురించి అంతా ఆలోచించి ఎన్నో చేస్తున్నాను. దయచేసి కొన్ని పుష్కార్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అది అంత బరువు దొబ్బలేకపోతున్నారు. నా వల్ల మాత్రం అసలు తన వీల్స్ కూడా వెళ్ళిపోయాయి మేడం. అవి తీసుకెళ్ళడం వాళ్ళకి చాలా చూసుకుని చాలా బాగా అవుతుంది. అది ఇంత బడ్జెట్ ఇంత చేసి ఇంత చేసిన వాళ్ళకు ఎందుకంటే తీసుకుపోయి పుష్కార్స్ కాబట్టి వాళ్ళకి అది అంత బరువులు దొబ్బుకొని బాగుంటుంది. చాలా 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 ఇబ్బంది ఉంది చూడడానికి కూడా. దయచేసి కొద్దిగా వాటికో 3-4 పుష్కార్స్ ఉంటాయి. నంద్యాల గౌండ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడడంతో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గౌండ కార్మికుల అధ్యక్షులు ఓబులేసు సంఘానికి సమాచారం తెలపడంతో వెంటనే వారి కుటుంబానికి మేమున్నామంటూ అండగా నిలిచి వ్యక్తి సరుకులు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. చెందిన గౌండ కార్మికుడు అనారోగ్యం పాలై కుటుంబం కూడా జరగని పరిస్థితిలో ఈ సమాచారాన్ని సాయిబాబా నగర్లోనే ఉన్న గౌండ కార్మికుల సంఘానికి తెలపడంతో అధ్యక్షుడు ఓబులేసు సంఘం నాయకులు స్పందిస్తూ వెంటనే వారి కుటుంబానికి 16,000 నగదు సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఓబులేసు మాట్లాడుతూ గౌడ కార్మికులు అంటే కూలి పని చేసుకుని జీవించే వారిని కానీ వారి కుటుంబాలకు మేమున్నామంటూ కార్యాలయం ఏర్పాటు చేయడం, గౌండ కార్మికులకు సహాయ సహకారాలు అందించడానికి ముందున్నామని, గత కొన్ని సంవత్సరాల నుంచి గౌండ కార్మికుల కుటుంబాలకు వారి పిల్లల చదువులకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, గౌండ కార్మికుల కుటుంబాలకు ఉచిత మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామని, విశ్వనగర్లో ఉన్న గఫూర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని మాకు సమాచారం ఇవ్వగానే అసోసియేషన్ తరపున ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అడగగానే వెంటనే స్పందించి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, వారికి ఎప్పుడు మీరు రుణపడి ఉంటామని తెలిపారు. మన విశ్వనగర్ నివాసంగా ఉంటున్న కపూర్ అనే గౌండాకు ఆర్థిక పరిస్థితుల వల్ల ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం క్షీణించి అతనికి కొద్దిగా పెద్ద ప్రాబ్లం వచ్చి కన్ను తీసుకుపోయారు. అతన్ని కొంచెం కోలుకోవాలని చెప్పేసి మేము మా కమిటీ నుంచి, మా యూనియన్ తరఫు నుంచి మాకు ఇక్కడ ఖలీల్ బాషా, అహ్మద్ బాషా నుంచి సలీము, కాశీము, నాగరాజు ఇట్లా ఒక 10-15 మందిని కలిపి మళ్ళీ పేటి వాళ్ళ సహకారంతో మేము ఈ కార్యక్రమానికి వాళ్ళకు ఆ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అతన్ని కోమలేకపోయినాడు. కొద్దిగా ఆరోగ్యం బాగుండాలా, అతన్ని బాగా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత ఆర్థిక పరిస్థితి వచ్చేసి మేము దగ్గర 16,000 రూపాయలు ఆయనకు మేము ఆర్థిక పరిస్థితి అందిస్తున్నాము. ఒక టిక్కీ బియ్యం అందిస్తున్నాము. ఆయన కోలుకొని మా సహకారంతో, మాకు తగిన సహకారంతో మేము ఏదో మా యూనియన్ తరఫున ఎంతోమందికి సేవ చేసినాము. కొంతమంది పెళ్ళిళ్ళకి ఇచ్చినాము, కొంతమంది గౌండలకు ఆర్థిక పరిస్థితుల్లో చనిపోతే ఇచ్చినాము, కొంతమందికి మేము పరిస్థితులు బాగలేవంటే కూడా కొద్ది సాయం చేసినాము. లాక్డౌన్లో కూడా దగ్గర 800 మందికి మేము 500 రూపాయలు చెప్పుతో టిక్కి బియ్యము, బ్యాన్లు, శనగలు అన్నీ మేము వాటి నెలలో సహకరించినాము. కాబట్టి మేము ఈ ఆఫీస్ నుంచి ఎప్పుడైనా ఎవరైనా మాకు చేయి జాపి మాకు సాయం చేయండి అని చెప్తే మేము ఖచ్చితంగా మా కమిటీ పెద్దలు ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి ప్రతిదానికి మా వాళ్ళు ముందుకు వచ్చి ప్రతి విషయానికి ఏ చిన్న విషయమైనా, ఒక తిక్క సమస్య అయినా, ఒక జనరల్ ఫస్ట్ అయినా, ఒక ఆర్థిక పరిస్థితి అయినా, ఒక గౌండ కింద పడినా, ఒక గౌండాకు పంచాయతీలు ఏదైనా ఉన్నా కూడా ఇంకా తర్వాత మళ్ళీ కొంతమంది ఏదైనా ఆర్థిక పరిస్థితి చనిపోతే అతనికి త్రాసానుసారాలకు కొన్ని కార్యక్రమాలు ఎన్నో చేసినాము. దగ్గర ఈ ఆఫీసు స్థాపించి ఒక 20 ఏళ్ళ నుంచి కూడా ఈ మధ్యకాలంలో ఈ 5-6 ఏళ్ళ నుంచి
దగ్గర మేము 20 లక్షల రూపాయలు మేము ఆర్థిక సాయం అందించినాము. దగ్గర మేము కొంతమంది కాడ బేట బిల్డర్ల దగ్గర, గౌండర్ల దగ్గర, వాళ్ళ దగ్గర 100, ఇళ్ళ దగ్గర 200, 500, 1000 రూపాయలు, 10,000 అట్లా ఆర్థిక సాయం మాకు ఎంతో చేసినారు. ఎంతో చేసి మీ ఆఫీస్ నుంచి మేము ఎంతో గుణంగా బందోబస్తుగా మేము బాగా స్టాండర్డ్గా నిలిచిపోయినాము. మాకు ఏ వర్గం కానీ ఏ పార్టీకి సంబంధం కానీ మాకు ఏం లేవు. మేము మా స్వతంత్రంగా మేము ఈ సంఘాన్ని నడిపించుకుంటూ మేము ఈ సంఘాన్ని మేము 10 మందికి మేము ఉన్నాము అని చెప్పేసి మేము 10 మందికి తెలియజేసుకుంటూ మేము ప్రతిదానికి ఏ చిన్న విషయం వచ్చినా, ఆడపిల్ల వచ్చినా, ముసలి వాళ్ళు వచ్చినా, ముతిగా వాళ్ళు వచ్చినా అన్నిటికీ మేము సహకరిస్తున్నాం. కాబట్టి మా కమిటీ సభ్యులు ప్రతిదానికి చేద్దామన్నా మంచి పని చేద్దాం అంటున్నారు. ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈరోజు మనం ఆలగడ్డలో కొత్తగా ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసినాము. వాళ్ళు కూడా చాలా దృఢంగా ఉన్నారు, చాలా ఆఫీసులు బాగా నడుపుతున్నారు. వాళ్ళకు కూడా మనం ఈ మీడియా తరపు నుంచి మేము వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఖచ్చితంగా వీళ్ళకు మేము సహకరిస్తామని చెప్పేసి మేము పదే కోరుకుంటున్నాము. मेरे बच्चे जान अच्छा ना को पढ़ा है तो सोच के तक भी ऐसा सहाय कर मेरे बच्चे को तक पैसे दिए थे, चावल आदि हमारे कोई भी नहीं वो भैया सोच के नहीं मिल को पड़े मैंने सोच नहीं मिल को मांगती ఆళ్లగడ్డ అహోబిలం క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు రోజా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి సభ్యులతో కలిసి శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం రావడంతో ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని వేద మంత్రాలతో రోజాను సత్కరించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి వర్యులు రోజా మాట్లాడుతూ పవిత్రమైన అహోబిల క్షేత్రంలో స్వామివారిని దర్శించడం చాలా సంతోషంగా ఉందని, అహోబిలం అభివృద్ధికి కృషి చేస్తానని, ఆలయానికి నా వంతు సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, స్వామివారి అనుగ్రహం ఉండాలని తెలిపారు. అడియండి ఇదే పక్క స్వామి తట్ట కొద్దిగా తట్ట సార్ ప్లీజ్ అడియండి అందపక్క స్వామి అడియండి తట్ట మణియార్ స్వామి మీకు అహోబిల క్షేత్రానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. మీరు రిప్రజెంట్ చేసే కాన్స్టిట్యున్సీ పేరు నగరి. ఈ అహోబిల క్షేత్రానికి మొత్తం ఉండేటువంటి 9 పేర్లలో నగరి అనేది కూడా ఒక పేరు. నగరిలో గద్దె మీద నరసింహము వీడు నగుచున్న జ్వాలా నరసింహము అని అన్నమాచార్యుల వారు రాస్తారు. అందుకే అక్కడ నగరి పరిసర ప్రాంతాల వెంకట నరసింహరాజుపేట అవన్నీ కూడా ఇక్కడ అహోబిలంతో ఒక సంబంధం కలిగినటువంటి క్షేత్రం. అందుకే నాకు నాది కూడా స్వాతి నక్షత్రం స్వామిది. నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వెళ్తాను నరసింహస్వామి టెంపుల్కి. ఇవాళ మీరు ఇక్కడ మా క్షేత్రానికి రావడం, మా ఎమ్మెల్యే గారు రావడం ఖచ్చితంగా అది భగవంతుడు యొక్క క్షేమం మీకు అన్ని విధమైన అనుగ్రహం భగవంతుడు కనుక నరసింహ అవతారం జరిగిన క్షేత్రం అక్కడ మనం ఉన్నాం. సో మనకి దివ్యదేశంలో మన ఆంధ్రదేశంలో ఆళ్వార్ల మంగళాశాసనం చేసిన క్షేత్రాలు 2. ఒకటి తిరుమల 9 మంది ఆళ్వార్ల మంగళాశాసనం, ఇక్కడ తిరుమంగి ఆళ్వారు మంగళాశాసనం చేసినారు. అంగన్యాళ మంజ అంగోళ ఆరళియాయ్ అవునన్ పొంగవాగం వళ్ళగిరాళ్ పోయింద పునిదనిడం పైంగన్ ఆణై కొంబుకొండు పత్తిమయాల్ అడికేడు శంగనాళ ఇట్టిరంజం శింగవేళ్కుండ్రమే. తిరిగి శింగవేళ్కుండ్రం అని పేరు తమిళంలో. శ్రీరంగం శ్రీరంగత్ల రంగనాథర్ పేరు பெரிய பெருமாள் அவர். இவர் பெரிய பெருமாள். ரங்கநாதர் ஏன் பெரிய பெருமாள்னா ராமர் ஆராதிச்சிருக்காரு. இங்க கிருதயுகத்துல பிரகலாதன், பரமசிவன், திரேதாயுகத்துல ராமர், துவாபரத்துல பஞ்சபாண்டவ, கலியுகத்துல ஸ்ரீனிவாசர் ஆராதனை பண்ணியிருக்காரு. அதனால இவருக்கு டபுள் டிகிரி பெரிய பெருமாள். பெரிய பெருமாள். సైడ్ రా సార్ సైడ్ ये
దిగు అహోబిలం. నంద్యాల పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులు ఇచ్చారు. శివస్వాములకు పూజా విధానాన్ని తెలిపే పుస్తకాలను ఎమ్మెల్యే ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివస్వాముల అన్నదాన కమిటీ గౌరవ అధ్యక్షుడు గుడిపాటి ప్రసాద్ మిద్దే సుబ్బయ్యలు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పట్టణంలో మల్లికార్జున స్వాముల స్వామి దేవస్థానం నందు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఈ రోజు నుంచి శివరాత్రి వరకు శివస్వాములకు మధ్యాహ్న భిక్షను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. పట్టణానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే శివస్వాములకు భిక్ష కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వారికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. శివస్వాములకు ఇంటి వద్ద వసతి లేని వారు కూడా ఇక్కడ సద్వినియోగం చేసుకోవచ్చని వారు అన్నారు. ప్రతిరోజు 250 నుంచి పైగా శివస్వాములకు మధ్యాహ్న భిక్షను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుస్వామి శివస్వాములందరికీ ఈ అన్నదాన కమిటీ వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచిగా సుబ్బయ్య స్వామి అలాగే ప్రసాద్ స్వామి గారు కమిటీ మెంబర్స్ అందరు కలిసి 20 సంవత్సరాలుగా ఈ శివస్వాములకు అన్నదానం చేస్తూ ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీశైల బ్రహ్మరాంబిక మాత అష్టైశ్వర్యాలు భోగభాగ్యములు సిరి సంపదలు ఇవ్వాలని బ్రహ్మరాంబ మాత్రం కోరుకుంటున్నాము. అన్నదానంలో ఈ రోజు నుంచి మార్చి 8 వరకు ఈ అన్నదాన ఉంటుంది. ప్రతి ఒక్క శివస్వామి ఇక్కడికి వచ్చి తమ యొక్క భోజనం రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు బుధవారం 2024 నుంచి మొదలుకొని మార్చి 8వ తేదీ వరకు ప్రతిదినం దాతల సహకారంతో మేము అన్నదానం నిర్వహిస్తున్నాము. ఓం నమ శివాయ. స్వామి గుడి ఆవరణంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో శివస్వాముల కోసం దాదాపు 20 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. మరి ఇక్కడ వచ్చిన శివస్వాములందరినీ కూడా అందరికీ కూడా వెనక్కి పంపించకుండా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మున్సిపల్ బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం, ప్రణాళికేతర వ్యయాలకే అధిక ప్రాధాన్యత. మున్సిపల్ బడ్జెట్ రాబడులు తగ్గించి ఖర్చులు పెంచారని పలువురు కౌన్సిలర్లు. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆత్మీయ వీడ్కోలు సమావేశం. కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఘనంగా సత్కరించిన అధికారులు, నాయకులు.
నంద్యాల పట్టణంలో దోమల బెడద, కుక్కలు స్వైర విహారంతో ప్రజలు అల్లాడిపోతున్నారని స్వరం పెంచిన కౌన్సిలర్లు. నంద్యాల అనారోగ్యంతో బాధపడుతున్న గౌండ కుటుంబానికి అండగా నిలుస్తూ వారికి ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు గౌండ కార్మికుల అధ్యక్షులు ఓబులేసు. ఆళ్లగడ్డ అహోబిల క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్న పర్యాటక శాఖ మంత్రివర్యులు రోజా. వేద మంత్రాలతో సత్కరించిన అర్చకులు. నంద్యాల అయ్యప్ప స్వామి దేవాలయంలో శివదీక్ష స్వాములకు అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.